హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ చాముండి. మంచిగా పొద్దున్నే లేచి అలా కింద సెల్లర్లోకి వచ్చానండి. చల్లటి గాలి వీస్తుంది, ఎంత హాయిగా ఉందంటే. ఇలా చల్లగాలిలోకి వస్తే మైండ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా అండి. అండ్ ఇంకా మొక్కల దగ్గర ఉన్నామంటే ఇంకా అసలు ఆ ఫీలే వేరు, ఎంత హాయిగా ఉంటుందోనండి. మంచిగా ఒకేసారి ఫ్లవరింగ్ కూడా అయిపోతుంది. పూజకు కావాల్సిన పూలు కూడా కోసేసుకోవచ్చు అని చెప్పేసి సరదాకల మార్నింగ్ అయితే కిందకు వచ్చేసానండి. మాకు సెల్లార్లో ఇటు సైడ్కి వాల్ ఉంటుంది. ఆ వాల్ దగ్గర అయితే మేము ఇలా పర్సనల్గా మొక్కలు అయితే వేసుకున్నాం. పూజకు సరిపడా మొక్కలు అయితే మాకు ఫ్లవర్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. కానీ పొద్దున్నే ఇలా ఫ్రెష్గా కిందకు వచ్చేసి అంటే ఫ్రెష్గా వాకింగ్కి వెళ్ళినా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది అండి మైండ్. కానీ ఎక్కడ చేస్తాం చెప్పండి, మనం వాకింగ్ చేయాలా, చేస్తామా చెప్పండి. 2 రోజులు చేస్తాం గట్టిగా, ఇకేముంది మనం ఒక 10 kgs అయితే లాస్ అయిపోయినాం, ఇంకేముంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట 2 daysకే. బట్ 10 kgs తగ్గము, కంటిన్యూగా కూడా చేయలేమన్నమాట, ఎంత బద్ధకం ఉంటుంది. సో ఈ ఫ్లవర్స్ అన్ని మొక్కలన్నీ అయితే మా అత్తయ్య గారని మా హస్బెండ్ అయితే బాగా ఇంట్రెస్ట్గా చేస్తారండి. గార్డెనింగ్ అయితే వాళ్ళకి చాలా ఇష్టం. అసలు ఆ కనకాంబరాలు చూడండి బాబోయ్, సీజన్లో అయితే చచ్చిపోతాం, వాటిని కొయ్యలేము కట్టలేము అన్నట్లు వస్తాయి ఆ ఫ్లవర్స్ అయితే. కానీ పొద్దున్నే అలా వాకింగ్ చేసుకుంటూ మంచిగా మొక్కల్ని చూస్తూ ఉంటేనండి ఆ ఫీల్ ఉంటుంది చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అట్లీస్ట్ మీ ఇంట్లో మీకు గార్డెన్కి ప్లేస్ లేకపోయినా కూడా మీ ఇంట్లో ఒక 2 మొక్కలు అయితే పెట్టుకొని చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఇవి దానిమ్మకాయలు కూడా మేము లాస్ట్ ఇయర్ అయితే ఒక 20 వరకు అయితే తినేసామండి, మంచిగానే వచ్చినట్టు. మనం ఓన్గా పెంచుకునే వాటికి మనం ఎరువులు తక్కువ వేస్తాం కాబట్టి ఇప్పుడు జస్ట్ సీజన్ కదా, చిన్నవే ఉన్నాయి అనమాట, ఇంకా పిందెలుగానే ఉన్నాయి, మంచిగా రాలేదు ఇంకా ఫ్రూటింగ్ అయితే. ఈ జామ మొక్కకు కూడా పిందెలు ఉన్నాయండి మంచిగా, ఇవి కూడా కాయలు వచ్చేసినాయి అన్నట్టు. ఇంకా కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 months అయితే కానీ మంచిగా రాదు. జామకాయలు కూడా సీజన్ కాదు కదా ఇప్పుడు. ఈ మొక్క మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? మీకు ఏమన్నా స్లైడ్ తెలుసా ఈ మొక్క గురించి? నాకైతే లాస్ట్ 2 years బ్యాక్ వరకు అయితే అస్సలు తెలియదు. నాకు రీసెంట్గానే ఈ 2 yearsలోనే తెలిసిందనమాట ఇది శంకు పూల చెట్టు అని చెప్పేసి. పూలు అయితే నేను చూసాను కానీ బట్ ఏంటి అది ఫ్లవర్ నేమ్ ఏంటి అనేది తెలియదు అనమాట. శంకు పూలు అంటారంటే వీటిని, అయితే బ్లూ కలర్లో ఉంటాయి మంచిగా ఇవి. సో మనం ఇదైతే పూజకి మాకు ఇది ఎనీ టైం అండి, సీజన్ లేదు అన్ సీజన్ లేదు, ఎనీ టైం అయితే మంచిగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి మాకు. ఇంట్లోకి అండ్ షాప్లోకి అయితే ఈ ఫ్లవర్సే సరిపోతాయండి, బయట మేము కొనుక్కునే పని ఉండదు. కానీ వీటిని పెంచుకోవడం చాలా కష్టం అండి. మొక్కలను అయితే మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. టైంకి వాటరు, ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో కరివేపాకు మొక్క కూడా వేసుకున్నాము, బట్ ఇది 4 years అవుతుంది. అది కొంచెం గ్రోత్ అనేది ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది అండి. కానీ ఎక్కువ అయితే కొయ్యలేమన్నమాట, ప్రాణం ఒప్పదు, తక్కువ ఆకులే ఉంటాయి కదా అని చెప్పి చాలా రోజుకి ఒక 2 రెబ్బలు అయితేనే కట్ చేస్తాను, ఎక్కువ కట్ చేయలేను. కానీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన గార్డెన్లో మొక్కలు వేసుకొని వాటిని చక్కగా వాటిని చూసుకుంటూ అలా వాకింగ్ చేసుకుంటూ ఉంటే ఆ సరదా ఎంత బాగుంటుందంటే ఫీల్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఆ రోజంతా డే అంతా బాగుంటుందండి. ఫైనల్గా మనకైతే ఈ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. మా ఇంట్లో పూజకైతే ఇవి సరిపోతాయండి మంచిగా. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా మందార పువ్వు పెడితే మాత్రం ఆ దేవుడి గుట్లో ఆ అందమే వేరండి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.